సంత చెరువు దగ్గర వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసం ఆఖరు శుక్రవారం పురస్కరించుకుని శాకంబరి అవతారంనకు ముస్తాబు సన్నాహాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసంలో రైతులు పండించిన తొలి పంట కాయగూరలు, ఆకుకూరలు అమ్మవారికి సమర్పించి వాటితో దేవతామూర్తులను శాకంబరిగా అలంకరించి అమ్మవారిని కొలిస్తే సకల శుభాలను అనుగ్రహిస్తారనే భావన భక్తుల నమ్మకం. ఈ కారణంగానే కాకినాడ సంత చెరువు సమీపంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి 2వ తేదీ శుక్రవారం ఆఖరి ఆషాఢ మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని శాకంబరిగా అలంకారం చేసేందుకు భక్తులు సన్నాహాలు చేపట్టారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు కాకినాడ జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ స్వీయ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేపట్టినట్లు భక్తులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డం సత్యబాబు, బీజేపీ నాయకులు చెక్కా రమేష్, జనసేన పార్టీ నాయకులు సుంకర సురేష్ బాబు, దొడ్డి వీరేంద్ర, పినిశెట్టి శ్రీనివాసరావు, పినిశెట్టి సత్య, బుజ్జి, సిరియాల రాము, సిరియాల చిన్న, వెంకటరమణ, అనుసూరి మాధారావు, జి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో భారీ ఎత్తున ఆషాఢ మాసం 4వ శుక్రవారం కాబట్టి కొండబాబు గారి ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నూతన ఆలయంలో ఆషాఢ మాసం 4వ శుక్రవారం నాడు శాకంబరి అవతారం జరుగుతున్నది. చైర్మన్ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి ప్రసాదం స్వీకరించిందిగా కోరుతున్నాం. ఈరోజు కాకినాడ 29వ డివిజన్లో సంత చెరువు పార్కు దగ్గర ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి ఆషాఢ మాసం సందర్భంగా 4వ ఆదివారం నాడు కనకదుర్గ అమ్మవారికి శాకంబరి అవతారం వేయడం జరుగుతుంది. దీనికి మన కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు, ఈ కార్యక్రమానికి చైర్మన్గా తోట సుధీర్ గారు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మహిళలందరూ కూడా చాలా భారీ ఎత్తున వచ్చి సేవ చేసుకుంటున్నారు. అదే కాకుండా భక్తులందరూ కూడా రేపు అందరూ కూడా పూర్తిగా వచ్చి ప్రొద్దున్న నుంచి రాత్రి దాకా అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఉన్న కోరికలను తీర్చుకొని మీ వారి ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.